చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాదైతే టిఫిన్ పూరి. ఇగో పూరి అయితే ఎలా వంగుతుంది చూడండి. ఎవరు పూరీలు పొంగాయి అంటారు, కానీ మేమైతే ఎప్పుడు చేసినా పూరీలు. చూసారా పూరి ఎలా వస్తుందో. కొత్త కంచుడు పెట్టాను ఈరోజే, ఫస్ట్ టైం ఇలా పెట్టడం. ఈ పక్క అయితే పూరి కోసం పప్పు రెడీ అవుతుంది. ఇందాక ఎప్పుడు పూరికి పప్పు అయినా అనుకోవచ్చు, పప్పు అయితే త్వరగా అవుతుంది, అందుకే పప్పు వేసాను. ఈరోజైతే డైలీ రొటీన్గా పూరి అయితే వేసుకుంటున్నాం. అలాగే ఇవేంటో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? వీటిని తులికి పండ్లు అంటారు. ఇవి తులికాకులు తెచ్చి బీడీలు చేస్తారు కదా, అదే ఆకుకు కాస్తాయి. ఇవి కాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది, మందు లేని కాయలు ఇవి. మీరు కూడా ఎప్పుడైనా తీసుకొచ్చుకోండి. ఇవి ఆరోగ్యరీత్యా చాలా ప్రయోజనాలు ఉంటాయి వీటి ద్వారా. మీరు కూడా తీసుకొచ్చుకొని తినండి. మా సార్ అయితే మొన్న నేను పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి అయితే 1/2 కేజీనో మరి ఎంతో తీసుకొచ్చిండు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది. మీరు ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇగో వేడి పూరీలు అయితే వేస్తున్నా. ఇంకా ఈరోజు డైలీ రొటీన్ అంతా ఎలా వేస్తా అనేది మీకు చూపెడతాను. చూడండి, మార్నింగ్ టిఫిన్కి అయితే పూరి. చూడండి పూరికి అయితే ఇన్నాయి. పూరీలు పొంగాయి అంటారు కదా, ఎంత మంచిగా వంగినాయో చూడండి. మా పూరీలు అయితే ఎప్పుడు వేసినా పూరీలు వంగుతాయి. అదేంటో అందరు అంటూ ఉంటారు పూరి వంగదని. అలాగే ఇక పప్పు అయితే పోపు పెడుతున్నా. పప్పు పోపు పెడుతున్నా అయితే ఇక తినడమే. దానికైతే ఒక మెంతి కొత్తిమీర వేస్తున్నా. ఇలా కొత్తిమీర కూడా వేస్తున్నా. నేనైతే పోపులోనే వేస్తా. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎల్లిపాయ వేసాను. ఇదో ఇప్పుడైతే కలుపుతున్నా. మెంతి ఇలా వేస్తే దాని ఫ్లేవర్కే మనకి ఫుడ్ తినాలనిపిస్తుంది, అంత ఫ్లేవర్ ఉంటుంది మెంతి. మీరు ఎప్పుడైనా తీసుకొచ్చుకొని మీరు కూడా నేను చేసినట్టు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూరికలు అయితే పక్కకు పెట్టేసిన. మీరు అయిపోతే కానీ అది చేయలేమనేసి పప్పు అయిపోతే టిఫిన్ చేయొచ్చని పప్పు అయితే అయిపోవడానికి సిద్ధమైంది. స్మెల్ అయితే ఇప్పుడే సూపర్గా వస్తుంది. దీంట్లో అయితే నేను కారము ఉడికేటప్పుడే వేసాను, ఉప్పు కూడా ఉడికేటప్పుడే వేసాను, ఉల్లిపాయ కూడా ఉడికేటప్పుడే వేసాను, జీలకర్ర వేసాను, అలాగే కొంచెం పసుపు వేసాను. ఇప్పుడైతే ఏం వేయట్లేదు పప్పులో. ఇగో చూసారా, అయితే పసుపు వేస్తున్నా పోపులో. ఇప్పుడు ఒకసారి కలుపుతున్నా. ఇప్పుడైతే దీంట్లో ఉడికించిన పప్పునైతే దీంట్లో వేస్తాను. చూడండి, ఇదిగో చూసారా, పప్పు అయితే స్మెల్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ పప్పు అయితే అయిపోతుంది. ఇంకా మనం తినడమే ఆలస్యం. నెక్స్ట్ నేను చేసే పని ఏంటో మీకు చూపెడతాను. ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తాను. చూడండి, సండే వస్తే ఇలా ఉంటుంది. అదే స్కూల్ ఉండేది ఉంటే త్వరగా వంట చేసేసి బాక్స్ పెట్టేస్తే కథం అయిపోతుంది. ఆలుగడ్డ ఫ్రై కావాలి, అందుకని ఆలుగడ్డలు అయితే తీస్తున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రైకి చూడండి, కారం వేసి చేయాలంటే ఆలుగడ్డ ఫ్రై, పచ్చిమిర్చి కాదట, అందుకే లైట్గా పచ్చిమిర్చి. ఇదైతే ఆలుగడ్డ ఫ్రైకి చూడండి. ఈరోజు నేను ఇలా కట్ చేస్తాను చూడండి, చిన్న చిన్న పీసులు. డస్ట్గా గమలా పెట్టేసింది, ఇక బయటకు ఒక 10 సార్లు ఏమి వెళ్ళాలని ఇలా పెట్టేసిన. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆలుగడ్డలు కట్ చేశాను, మిర్చి ఆనియన్స్ కూడా కట్ చేశాను. కొత్తిమీర మెంతి అయితే అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర మెంతి కరివేపాకు 3 ఉన్నాయి దాంట్లో. ఆలు ఫ్రై అయితే మా చిన్నోడికి కావాలంట కారపొడితో. చూడండి, ఈరోజు ఫుల్ వీడియోలో చూపెడుతున్నా ఈ సండే నేను ఎలా వంటలు చేస్తాను అనేది. ఇంకా కొన్ని మిర్చి, కొన్ని ఆనియన్స్,
ఫ్రై అంటే ఖచ్చితంగా చారు ఉండాలి, అందుకని నేను చారు వేస్తున్నా. అలాగే దాన్ని ఏమంటారు, మన పప్పు పొద్దున పూరికి వేసిన పప్పు కూడా మిగిలింది, దానికి కూడా చారు చేస్తే చాలా బాగుంటుందని ఇప్పుడైతే చారు వేస్తున్నా. ఇదిగో దీంట్లో కొత్తిమీర వేస్తున్నా చూడండి, కరివేపాకు, మెంతి, కొత్తిమీర చూడండి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నా. ఆలుగడ్డలు అయితే చిన్న కట్ చేసిన. ఆ పక్క అయితే స్టవ్ పెట్టిన చారు పప్పు పెడదామని. ఇలా ఆనియన్స్ వేసిన చూడండి, ఇదిగో ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తా. ఇంటికాడ ఉన్న మనుషులకు పనే కానియరు. జీలకర్ర ఆవాలు వేసాను, దాంట్లో అయితే ఉప్పు వేస్తున్నా చారులో. కొంచెం కారపొడి, అలా కొంచెం రుచి వేస్తున్నాం. అలాగే ఇప్పుడు కరివేపాకు, మెంతి, కొత్తిమీర. ఇంకా అయితే పసుపు వేస్తున్నా. ఇప్పుడు చారు పోస్తా చూడండి. కొంచెం మసాలా పెడుతున్నా. ఆ లోపల దీన్ని అయితే ఒకసారి కలుపుతున్నా. ఇప్పుడైతే ఇవన్నీ కదా, ఇప్పుడు కారం వేస్తున్నా చూడండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. అలాగే ఉప్పు, ఎలా అయిందో చూపెడతాను. అదిగో కర్రీ చూసారు కదా, ఇలా అయింది ఫ్రై అయితే. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి సండే కూడా మార్కెట్ ఉంటుంది, గురువారము సండే రెండు, అంటే గురువారము ఆదివారము 2 రోజులు అయితే మాకు మార్కెట్ ఉంటుంది. ఇగో మా ఆయన అయితే పొద్దున్నే హోల్సేల్ రేట్కి అయితే 40 రూపాయలకు కేజీ మిర్చి తీసుకొచ్చిండు, 50 రూపాయలకు కేజీ కాకరకాయ తీసుకొచ్చిండు. చూడండి కాకరకాయలు అయితే ఎంత బాగున్నాయో. అలాగే ఇగో కేజీ అయితే టమాటాలు తీసుకొచ్చిండు, 10 రూపీస్ అంట కేజీ. అలాగే ఇగో తాజా మెంతి కట్ట, మెంతి 20 రూపాయలు కట్టకి. అలాగే కొత్తిమీర కూడా
కట్ట తెచ్చిండు. కొత్తిమీర కూడా 20 రూపాయలు. చూసారా తాజా కూరగాయలు. చూసండి ఎలా ఉంది కొత్తిమీర. చూడండి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే వీటన్నిటిని క్లీన్ చేస్తాను. ఎలా క్లీన్ చేస్తానో చూడండి. చూడండి టమాటా కేజీ. మళ్ళీ చెప్తుంది అనుకో ఒక అక్క, టమాటా కేజీ అయితే 10 రూపాయలు. కూరగాయలు ఎలా ఉన్నాయో చెప్పండి. మీ కాడ ఎంత రేట్లు ఉన్నాయో కూడా చెప్పండి. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేయాలి. కొత్తిమీర అంటే చుంచి పెట్టుకుంటే తాజాగా ఉంటుంది. అందుకనే ఇగో చిక్కుడుగాయలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చినాయి. నిన్న మొత్తం గింజలే వలిసి అన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే ఇగో ఇంకా కూడా గింజలు ఉన్నాయి. ఇవైతే మళ్ళీ ఒలవాలి. ఇది ఈరోజు మా రొటీన్. చూడండి ఇప్పుడైతే కూరగాయలు తీయడానికి నాకైతే 1/2 అవర్ పట్టింది. అంటే మెంతి కొత్తిమీర అన్నీ క్లీన్ చేసి మిర్చి తొడిమలు తీసి అన్నీ చేయడానికి 1/2 అవర్ పట్టింది. ఒక కాకరకాయలు అయితే సగం కట్ చేశాను, సగం ఉంచాను. ఇలా పెడతాను నేను. ఈ మిర్చి, చిక్కుడుకాయ, అలాగే ఇగో కట్ చేసిన కాకరకాయలు అయితే ఇలా పక్కకు పెట్టేశాను. ఇదిగో మెంతి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా ఇలా క్లీన్ చేసి కవర్లో కట్టి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే వారమైనా కూడా ఖరాబ్ కాదు. ఇట్లా వేసుకోండి మీరు కూడా. ఇంకో ఇది ఇప్పటికి ఇంకా నేను రైస్ అయితే పెట్టలే. ఇంకా రైస్ పెట్టాలి. అప్పుడు వంట పూర్తవుతుంది. ఇక లంచ్ చేయడమే. ఓకేనా, మళ్ళీ తీస్తాను. చూడండి ఈరోజు మధ్యాహ్నానికి మా ఏమేమి స్పెషల్స్. ఈ సండే కదా, సండే రోజు అయితే మాదిగో ఆలూ ఫ్రై. మీలో ఎంతమందికి ఆలుగడ్డ ఫ్రై అంటే ఇష్టం చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఆలుగడ్డ ఫ్రై మా బాబుకి అయితే కారప్పొడి వేసి చేయమన్నాడు. అందుకని నేనైతే కారప్పొడి వేసి చేశాను. ఇదైతే 1/2 కేజీ ఆలు. ఎలా ఉందో చెప్పండి ఆలు ఫ్రైకి. అలాగే ఇగో మార్నింగ్దే పప్పు ఉండే, అదే పప్పుకైతే నేను చారు వేసిన. పప్పు అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రై అయినప్పుడు కొంచెం చారు ఉంటే బాగుంటుంది అనేసి ఇగో చారు కూడా వేసిన. చారు ఇదైతే చూడండి ఎలా ఉంది చారు చెప్పండి. చింతపండు చారు. అలాగే రైస్. మార్నింగ్ ఈ పూరీలు ఉన్నాయి. అదైతే ఇది పూరి. ఇవన్నీ తిన్నాక కావాలి కాబట్టి ఇదిగో ఇంట్లో తయారు చేసిన పెరుగు, గడ్డ పెరుగు. ఇది లేకుంటే ఈ ఎండాకాలం ముద్ద దిగదు. అందుకంటే ఇప్పుడైతే పెరుగు కంపల్సరీ. ఓకేనా, మరి మీరు తిన్నారా లేదా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మేమైతే తింటున్నాం. మీరు తిన్నాక చెప్పండి. ఇంకా నా డే ఎలా గడుస్తుందో మీకు చూపెడతాను. ఓకేనా, బాయ్ మరి.